నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నా నుదిటిపైన చేసిన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ చంద్రబాబు ప్రజలకు చేసిన గాయాలు ఎన్నటికీ మర్చిపోరు. కృష్ణా జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం యాత్రలో కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. గూడూరు పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. కుల మత పార్టీలను చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. నాయుడుపేటలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించి మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. కోటలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించి అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది. నా నుదిటిపై గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ చంద్రబాబు పేదలకు చేసిన గాయాలను ఎన్నటికీ మర్చిపోరని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ రోజు రాష్ట్రంలో 4 సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్, అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్. రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్. ఎయిర్పోర్ట్ లో విస్తరణ అంటే మీ జగన్. కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయువేగంతో పనులు జరుగుతా ఉన్నాయంటే మీ జగన్. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్. ప్రణాళికాబద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవుతున్నాయంటే కూడా మీ జగన్. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్. వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలేదు, అది ఇక్కడ తగలేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ చెల్లెమ్మలకైతేనేమి, చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గూడూరు పట్టణంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏమీ జరగలేదని, వైసీపీ పార్టీ నుండి అనేక మంది వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 32, 33 వార్డుల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు గజమాలతో సన్మానించి సునీల్ కుమార్ దంపతులను ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని గుర్తు చేశారు. వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించడం మంచి పద్ధతి కాదని, రాజీనామా చేసిన వాలంటీర్లు తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలియజేయాలని కోరారు. గతంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, ఆనాడు నేను చైర్మన్ గా ఉన్నాను, మన పరిజనార్దన కౌన్సిలర్ గా ఉన్నాడు, మన సరస్వమ్మ కౌన్సిలర్ గా ఉన్నారు. ఇక్కడ ఆ రోజు మా దివంగత నేత, మా నాయకుడు మా కృష్ణన్న, దాసరి కృష్ణన్న కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం జనసేవపేటలో. ఈ రోడ్లన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేసిన రోడ్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క వార్డులో 2 వార్డులో చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్క
అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. నేను చెప్పేది కూడా చేస్తున్నా. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ గూడూరుకి హరిచంద్రన్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కన్నా మీ తక్కువే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గూడూరులో కోనేరు దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి అలాగే మన పార్కులో ఉన్నటువంటి గ్రంథాలయం దగ్గర నుంచి అన్ని కూడా హరిచంద్రన్ చేసినాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్పిన హరిచంద్రన్న అయ్యా పార్టీలో ఉండలేక నేను తెలుగుదేశం వచ్చానంటే మీ పార్టీ మోహం మీద ఒక సవాల్ చేసుకోమని తెలియజేస్తున్నా. అలాగే మానుడు చంద్రగిరి చెప్పాడు ఎన్ని బాధలు పడ్డా ఇక్కడే ఉండి ఒకసారి ఓటమి ఎదుర్కొన్నా కూడా ఎంతో ధైర్యంగా మీ పోటీ వాళ్ళకి ఎదురు నిలబడి ఈ రోజు తిరిగి ఒక అభ్యర్థిగా మా సోదరుడు కంటెస్ట్ చేస్తున్నాడు అంటేనే ఆయన ధైర్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక కారణం చెప్పాడు, మరి మీ పార్టీలోంచి ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, మరి మీరే కారణం చెప్పాలి. అలాగే మీరు చేసిన దందాలు మాకు తెలుసు అంటారు. మీరు దందాలు చేశారో లేదో తెలియదు, కానీ మీకు అవకాశం లేదు. ఎందుకంటే మీరు భగవత్ స్వరూపులుగా భావించేటటువంటి కొంతమంది మీ నాయకులు, ఆ తర్వాత మీ ముఖ్య నాయకుడు వీళ్ళే దందాలన్నీ చేస్తూ ఉంటే మీరు కేవలం తల మనుషులుగా ఉండి ఇక్కడ మంచి చెడ్డ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను కానీ నోరు విప్పి మీ ముఖ్య నాయకులు చేసేటటువంటి ప్రతి స్కీమ్ వెనకున్న స్కామ్ బయట పెట్టానంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. కాబట్టి దయచేసి అంత దూరం తెలుసుకోకుండా మీరు కొంచెం ఏరియాకి రావడం, ఏరియాలో కూడా మమ్మల్ని అదేవిధంగా వంట ఆశీర్వదిస్తారు, అదేవిధంగా ఏరియాలో మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఇద్దరు కలిసి తిరగడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే వాడు అదేవిధంగా ముఖ్యంగా సైకిల్ ఒకరికి కమలం గుర్తు ఒకరికి పోయేసి శివకుమార్ కుమార్ గారికి అదేవిధంగా వెలుగుపల్లి ప్రసాద్ గారికి ఈ ప్రచారంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, కనుమూరు హరిచంద్రారెడ్డి, రహీం, చాన్ బాషా, బాలకృష్ణ నాయుడు, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కులము మతము పార్టీలను చూడకుండా మా నాయకుడు ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాడు. కాబట్టి ఓటడిగే దమ్ము వైసీపీకి ఉందని, అదేవిధంగా ధైర్యంగా ప్రతి గడపకు వెళ్లి ఓటడిగే దమ్ము ప్రతిపక్ష కూటమి అభ్యర్థులకు నాయకులకు ఉందా అని సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ప్రశ్నించారు. నాయుడుపేట పట్టణంలో ఆయన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వందలాది మంది కార్యకర్తలతో కలిసి విజయ గణపతి ఆలయం నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు బజార్ వీధుల్లో ప్రచార ర్యాలీ చేపట్టారు. అడుగడుగునా ప్రజలు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ప్రతి పేద కుటుంబంకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆదరించి ఆశీర్వదించండి, మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తారని తెలిపారు. ఆశీర్వదించండి, లేదంటే అవసరం లేదని ఈ మాట చెప్పగలరా? ఈ దేశంలో ఎవరు అని చెప్పగలరా? మీరు చెప్పాలా? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ నాయకులకి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి మీరు చేసిన పని 2014 నుంచి 2019 వరకు ఈ నాయుడుపేట పట్టణంలో కావచ్చు, సూలూరుపేట నియోజకవర్గంలో కావచ్చు, మేము ఈ పని చేశాం. ఆ పని చూసి ఓటేయండి అనే ధైర్యం మీకుందా నేను వెళ్తా ఉన్నా. నేను చెప్పగలను, నేను చెప్తాం. ఈ సూలూరుపేట కావచ్చు, ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు 1400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేశాం. 2400 కోట్ల రూపాయలతో సంక్షేమం అందించాం, అందరికీ అందించాం. కాబట్టి మేము ఓటడిగే ధైర్యం మాకుంది. ఓటడిగే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. సోదరులు చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఇంటికి వెళ్ళినా సరే ఓటడిగే హక్కు మనకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, జగనన్న తోడిచ్చాం, జగనన్న విద్యార్థులు ఇచ్చాం, కానుకిచ్చాం. అన్ని కార్యక్రమాలు కూడా, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా మరి పార్టీలు చూసుకున్నా ఇచ్చిన చరిత్ర మంది. కాబట్టి అందరూ కూడా ఏం చెప్తున్నాం, ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈరోజు వాటంగడి ప్రాంతంలో ప్రచారం చేస్తే పోతుంటే పక్కా తెలుగుదేశం మహిళ, ఆమె తెలుగుదేశం మహిళ అంట. నాతో చెప్తా ఉంది, ఏం పెద్దమ్మా ఆశీర్వదిస్తావా జగన్?
అయ్యా జగనన్నకు ఓటైపోతే కళ్ళు పోతాను ఆయన, జగనన్నకు ఓటైపోతే కూడిపోతుంది. ఎందుకు అంటే నెల ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కటకం దీపిక, ఏఎంసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయకులు మాధవ్ రెడ్డి, రాజారెడ్డి, హరినాథ్ రెడ్డి, మధురెడ్డి, రత్నశ్రీ, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని కోట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ హరీష్ పేర్కొన్నారు. కోట అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోట ఆర్టీసీ బస్టాండ్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో కరపత్రాలను పంపిణీ చేసి వంట గ్యాస్ వినియోగం, జాగ్రత్తలు, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సిద్దిక్, నాగరాజు, శ్రీనివాసులు, నరసింహం, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మనం ఏం చేసాము, దీనికి మండే వస్తువు ఉంది, వేడి ఉంది, ఆక్సిజన్ ఉంది. మేము మండే వస్తువునే బయటికి రానికుండా ఆపేసాం. తీసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆపుకోవాలి. పక్కన చుట్టుపక్కల ఏం మడతనే సరే ఇది స్ప్రెడ్ అయిపోతుంది, గ్యాస్ స్ప్రెడ్ అయిపోయి ఆ వేడిని చూడు, దాంట్లో ఆక్సిజన్ ఉన్నంత వరకు మండింది, ఆక్సిజన్ అయిపోయింది. డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు అనేది నిర్వహిస్తున్నాము. ఈ వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు స్కూలు, ఒకరోజు గ్యాస్ గోడౌను, ఇంకా ఇండస్ట్రీస్, మరియు వారో రోజు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా దాన్ని ఎస్టిమేట్ చేయాలి, ముందస్తు జాగ్రత్తలు, ప్రికాషన్స్ కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు ఆర్టీసీ బస్టాండ్లో డెమో నిర్వహించాము. గ్యాస్ సిలిండర్ గురించి ప్రాక్టికల్గా చేసి చూపించాం, మరియు ప్రయాణికుల చేత కూడా వాళ్ళ చేత చేసి చూపించడం జరిగింది. ఇంకా ఇంట్లో జరిగే ఎలక్ట్రికల్ ఫైర్స్ వాటిని ఎలా ఎస్టిమేట్ చేయాలని 7,39,00,000 రూపాయలతో టీడీపీ ప్రభుత్వ హయాంలో చందోడు పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. చందోడు పంచాయతీలో వారు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కోట మండలం విద్యానగర్, చందోడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు పూలమాలలు, తప్పెట్లు, బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పలువురు నాయకులు పాసం సునీల్ కుమార్ ను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హయాంలో 7,93,00,000 రూపాయలతో చందోడు పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల గురించి తెలిపారు. దాదాపు 9 కోట్ల పనులు చేశా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచినటువంటి ఎంపీటీసీల దగ్గర నుంచి, డిప్యూటీసీల దగ్గర నుంచి చివరికి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎవరైనా వచ్చి మేము ఈ పని చేసాము, ఈ చందోళ్ళు అని చెప్పి ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా సరే ధైర్యంగా వచ్చి మేము చందోళ్ళు ఈ పని చేసామని చెప్పి చూడాలని చెప్పి నేను అడుగుతున్నా. మీరు పనులు చేయరు, ప్రజలను మోసం చేస్తారు, ప్రజలను అన్యాయం చేస్తారు, ప్రజలను దగా చేస్తారు, మోసపాటు చెప్పి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేశారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీ పెరిగిన పాపాన పోలేదు. అలాగే బస్ ఛార్జీలు 4 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక పైసా కూడా బస్ ఛార్జీ పెంచలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి గ్యాస్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎంత ఉంది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంత అని చెప్పి ఆలోచించుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చింతపండు, పప్పు, నూనె ఎంత ఉంది, కూరగాయలు ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉందో మీకు ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మద్దాలి సర్వోత్తమరెడ్డి, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, జలీల్ అహ్మద్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, తీగల సురేష్ బాబు, నెల్లూరు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి రాజీనామా చేశారు. 65 ఏళ్లు పార్టీలో ఉన్నానని, పార్టీ తనకెంతో చేసిందని ఉద్వేగంతో అన్నారు. వయోభారం వల్ల పార్టీ పనులు చేయలేని పరిస్థితుల్లో పార్టీ నుంచి వైదొలుగుతున్నానని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు.
ఆ పార్టీలో 65 సంవత్సరాలు 1959 నుంచి ఈనాటి వరకు కూడా నేను పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ నాకెంతో ప్రోద్బలాన్ని ఇచ్చింది. అనివార్య పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో ఈరోజు నేను ఆ పవిత్రమైన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇకపోతే రాజకీయాలు అతీతంగా ఏదైనా ప్రజాసేవ చేయాలా, నా అనుచరులంతా కూడా సమావేశపరిచి పార్టీలకు అతీతంగా ప్రజాసేవలని నా జీవితాన్ని అంకితం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నేను పిసిసి ఉపాధ్యక్షుడు. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కమిటీలో మెంబర్గా, పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను. పిసిసి ఉపాధ్యక్షుడు చేశాడు. నన్ను దేశపై ఇప్పుడు పల్నాడు సేవలో ఎన్నికల నిర్వహణకి ఇచ్చారు. ఈ వయసులో నేను పల్నాడు సేవకు పోగలుగుతున్నా, కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నా. ఇది నా పరిస్థితి. ఏ పదవిలో ఉన్నా అంకిత భావంతో పనిచేయాలా, ఆ పార్టీ సైజు పనిచేయాలనే సంకల్పం కలగాలి. కాబట్టి అటువంటి అంకిత భావంతో పనిచేసే శక్తి ఈరోజు నాలో లేదు. ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఆ శక్తి లేని పరిస్థితుల్లో న్యాయం చేయలేమనే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేశానని చెప్తున్నా. నన్ను ఎవరు మానసికంగా బాధపెట్టారు. ఎంతమంది బాధ పెట్టినా కాంగ్రెస్ పార్టీ అనేది దేవత, కానీ వాళ్ళ వ్యక్తిగత విమర్శలు వెళ్ళా, వ్యక్తుల జోలికి పోబడ్డా ఏమీ లేదండి. ఏమి కారణాలు ఈ వయసులో చేయలేక నేను చెప్పాను కదా నీకు. ఏదైనా వయోభారం మీకు తెలుసు. ఈరోజు 86 సంవత్సరాల వయసులో నేను ఎక్కడ తిరగలుగుతుంది, ఏం చేయగలుగుతుంది, శక్తి కొన్ని చేయాలి. ఒక పదవి తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేయాలి. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు మీరు ఎవరినైనా కనుక్కోండి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, 10 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడినా నిర్విరామంగా బీద బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సువరకే కృషి చేశారని చెప్పి నెల్లూరు జిల్లాలో ఎవరైనా తెలుసు. ఉన్న ఆస్తులు బాగొట్టుకున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీని శాసనసభ్యుడిగా ఉండి కూడా మాకున్న ప్రాపర్టీని అంతా కూడా ఖర్చు పెట్టుకొని ప్రజాసేవ చేయాలి. లేదు, వేరే పార్టీలో చేరారు. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో స్వామివారికి సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన దువ్వూరు శేషరెడ్డి, విద్యావతి వ్యవహరించారు. ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నా నుదిటి పైన చేసిన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ చంద్రబాబు ప్రజలకు చేసిన గాయాలు ఎన్నటికీ మర్చిపోరు. కృష్ణా జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం యాత్రలో కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. గూడూరు పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. కుల మత పార్టీలను చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. నాయుడుపేటలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించి మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. కోటలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించి అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.